హైదరాబాదులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంలో తనకే సాధ్యమైనటువంటి అనుచితమైనటువంటి రీతిలో ప్రవర్తించినటువంటి బాలకృష్ణ అదే పనిగా పక్కనున్న వారికి ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీని తీయమని చెప్పటం, ఇప్పుడే తీయాలని చెప్పి ఆదేశించటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవ్వటం అనేటటువంటిది మనం అందరం కూడా చూసాం. సో జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆహార్యంలోనూ అదే రకంగా ఫిజికల్ అపీరెన్స్లో కూడా సీనియర్ ఎన్టీఆర్ని పోలి ఉన్నాడు అనేటటువంటిది నిర్వివాదాంశం. అతని నటన కానీ, అతని వాక్చాతుర్యం కానీ, లేదా అతనికి తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ఇవెవరూ కూడా ప్రశ్నించరానటువంటి కమిట్మెంట్సే ఉన్నాయని మనకందరికీ తెలుసు. అయినా బాలకృష్ణ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు యొక్క ట్రాప్లో పట్టవే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ని పదవీచ్యుతుని చేయటంలో, అదే రకంగా సీనియర్ ఎన్టీఆర్ని కుటుంబంలోంచి దూరంగా పెట్టడంలో, పార్టీని సీనియర్ ఎన్టీఆర్ చేతుల్లోంచి లాక్కోవటమే కాకుండా వారి యొక్క మరణానికి కూడా కారణమయ్యేటటువంటి రీతిలో చంద్రబాబు ప్రవర్తించినటువంటి తీరికి ఇచ్చినటువంటి మద్దతులు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మదిలో ఇప్పటికీ కూడా పేరుకొని పోయి గూడు కట్టుకుని ఉన్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. సో అటువంటి బాలకృష్ణ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి గడిచినటువంటి 2-3 సార్లుగా గెలుస్తూ వచ్చినా కూడా కానీ అతని ప్రవర్తన మాత్రం ఎక్కడా కూడా ఎవరు హర్షించేటటువంటి ప్రవర్తనగా ఉండదు అనటంలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేనటువంటి విషయం. అదే రకంగా అనేక రకాలైనటువంటి వివాదాల్లో చిక్కుకోవటం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ చేసినటువంటి ఒక యాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల అతను జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వారికి సహాయపడినటువంటి తీరు ఇప్పటికీ అనేక మంది చెప్తూనే వస్తున్నారు. అటువంటి సందర్భంలో లోకేష్ అనేటటువంటి వ్యక్తి తనకి అల్లుడైనంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ సేవల్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తనకు జరిగినటువంటి అవమానం, తనకి తన కుటుంబానికి తన తండ్రికి జరిగినటువంటి అవమానాన్ని మర్చిపోలేనటువంటి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఎట్లు రియాక్ట్ కాలేదు. అదే రకంగా సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి 100 రోజుల వారి యొక్క కంప్లీట్ చేసుకున్న సందర్భంలో జరిగినటువంటి ఏ కార్యక్రమంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ సర్కిల్స్ కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ, లేదా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు. సో 2009 ఆ ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క సర్వీసెస్ని వాడుకొని, సో ఎవరినైనా వాడుకొని వదిలేయటంలో దిట్టగా ఉండేటటువంటి చంద్రబాబు తర్వాత రోజుల్లో లోకేష్ అనేటటువంటి వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ జూనియర్ ఎన్టీఆర్ని కంప్లీట్గా పక్కన పెట్టడం కూడా అందరికీ తెలిసినటువంటి కార్యక్రమం. అటువంటిది నిన్న ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగినటువంటి సంఘటనలో అది పరాకాష్ఠకు చేరుకుంది అంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. నార్మల్గా ఒక నటుడి యొక్క ఫ్లెక్సీలని ఇంకొక నటుడు తీసివేయటం కానీ, లేదా ఒక నటుడి యొక్క అభిమానుల్ని కించపరిచే రీతిలో మరొక నటుడు చేయటం అనేటటువంటిది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియలు కావు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి నటుడు తన పక్కన ఉన్నాడనేటటువంటి గర్వం, తను కూడా ఒక నటుడిగా ఏ భాష మాట్లాడినా, ఏ రకమైనటువంటి ప్రవర్తన చేసినా, ఎటువంటి అసభ్యకరమైనటువంటి రీతిలో ప్రవర్తించినా కూడా చట్టాలేమీ మనం ఏమీ చేయలేవనేటటువంటి ఒక రకమైన పొగరమొత్తనంటూ బిహేవ్ చేసేటటువంటి బాలకృష్ణ అదే రీతిలో బిహేవ్ చేసినాడు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర. అప్పటికే కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా సీనియర్ ఎన్టీఆర్కి నివాళులు అర్పించి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, వారు వచ్చినటువంటి సందర్భంలో వారి యొక్క అభిమానులందరూ కూడా పెట్టినటువంటి కటౌట్స్ ఏవైతే ఉన్నాయో దానిని రిమూవ్ చేయమంటో, ఇప్పుడే చేయమంటో సైగలు చేయటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా అందరూ చూశారు. దానికి రియాక్షన్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానుల సంఘం చాలా పరుషమైనటువంటి భాషలో ఒక కమ్యూనికేషన్ని రిలీజ్ చేయటం అనేటటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాలి. నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో సినిమాలని వీక్షించేటటువంటి వ్యక్తులు ఎక్కువ, సినీ నటుల పట్ల ఆరాధనాభావం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆ సంఖ్య కూడా ఎక్కువని. అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా తన అభిమాన నటుడికి జరిగినటువంటి అవమానాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా పరుష పదజాలంతో లేఖ రాసినారు. సో వారు రాసినటువంటి లేఖ ప్రకారం
రాబోయేటటువంటి రోజుల్లో మీకందరికీ రాజకీయపరమైనటువంటి ఏ రకమైన ఇది లేకుండా మిమ్మల్ని రాజకీయ బిచ్చగాళ్ళని చేస్తామనేటటువంటిది చాలా సీరియస్గా దాన్ని వారికి హెచ్చరించినారు. అదే రకంగా ఎంతో కాలంగా మా అభిమాన నటుడికి జరుగుతున్నటువంటి అవమానాల్ని మేము చాలా మౌనంగా భరించాం. కానీ వాళ్ళ ప్రత్యక్షంగా జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని డైజెస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితిలో లేవు. అంచేత రాబోయేటటువంటి ఎన్నికల్లో మీ అందరికీ కూడా సరైనటువంటి గుణపాఠాన్ని నేర్పడానికి లక్షల సంఖ్యలో ఉండేటటువంటి ఎన్టీఆర్ అభిమానులందరూ సిద్ధంగా ఉన్నారనేటటువంటి మాట చెప్పారు. సో ఇవాళ మనం కనుక చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు తన యొక్క రియాక్షన్స్ని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వారు వెలుబుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వారికి జరిగినటువంటి డైరెక్ట్గా జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో అది ప్రతీకార చర్యగా తప్పనిసరిగా వారు బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా వారి అభిమానులు కూడా రియాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో లక్షల సంఖ్యలో వారు చేసినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో సో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా రాజకీయ బిచ్చగాళ్ళని చేస్తామనేటటువంటి మాట మాట్లాడటం, వచ్చేటటువంటి ఎన్నికల్లో మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారని చెప్పడం కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఒక నష్టమైనటువంటి పరిణామంగా దీన్ని తప్పనిసరిగా మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇవాళ కనుక మనం చూస్తే అనేక లెక్కలన్నీ వేసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా మేము వచ్చేసినాం అనేటటువంటి మౌత్ పబ్లిసిటీ, నోటి ద్వారా ఒక రకమైనటువంటి తప్పుడు పబ్లిసిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే రకంగా వారికి సంబంధించినటువంటి మీడియా అంతా కూడా ఇంకా అన్నీ అయిపోయినాయి, తెలుగుదేశం పార్టీ వస్తుందనే తప్పుడు ప్రచారాన్ని, అవాస్తవ ప్రచారాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు రాసినటువంటి లేఖ ఒక శరాఘాతంగా తెలుగుదేశం పార్టీకి తగలక మానదు. అందుకని తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా తప్పనిసరిగా ఆలోచిస్తారు. రేపటి నుంచి హెచ్చు సంఖ్యలో వైసీపీ పార్టీకి వారి యొక్క మద్దతుని తెలియజేయటమే కాకుండా ప్రత్యక్షంగా వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో వారు పార్టిసిపేట్ చేయడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా వారి అన్నగారు అయినటువంటి కళ్యాణ్ రామ్ కానీ చాలా సైలెంట్గా వారికి సంబంధించిన అభిమానులందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రియాక్ట్ అవ్వమని చెప్పినట్లుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. చూద్దాం, రాబోయేటటువంటి రోజుల్లో చాలా చక్కటి నటనా పటిమతో తనకి అవయవ సౌష్ఠవంతో ఆంధ్రప్రదేశ్ అభిమానులను అలరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యలోనే ఆస్కార్ అవార్డు లాంటి ఒక పెద్ద అవార్డును కూడా విన్ అయ్యేటటువంటి సందర్భంలో తక్కువగా అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ని వారు ఒక ప్రత్యక్షంగా వారు కనుక లోకేష్కి బాలకృష్ణకి పోటీగా వైసీపీ పార్టీలో కనుక తన కార్యక్రమాలని అమలు కోసం కనుక ఇన్వాల్వ్ అయితే తప్పనిసరిగా 2024 ఎన్నిక అనేటటువంటిది చాలా ఇంట్రెస్ట్ జనరేట్ చేసేటటువంటి అంశంగా ఉంటుందంటలో ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచన లేదు. ఏమైనప్పటికీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసినటువంటి హెచ్చరిక లేఖాపూర్వకంగా రాతపూర్వకంగా వారు వెలిబుచ్చినటువంటి వారి యొక్క ఆక్రోశం వారి మాటల్లోనే మనం మాట్లాడితే మేము ఇంతకాలం మౌనంగా భరిస్తూ వచ్చినటువంటి ఈ పరిస్థితిలో ఇవాళ ప్రత్యక్షంగా మా అభిమాన నటుడికి జరిగినటువంటి అవమానంతో కళ్ళమ్మట నీళ్లు కూడా మేము వస్తున్నటువంటి సందర్భంలో మేము దాన్ని ఇంకా ఆవేశాన్ని అణిచిపెట్టుకోలేం. రాబోయే రోజుల్లో దీనికి ప్రతీకారంగా మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తాం. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా రోడ్ల మీద నిలబెడతాం, వారందరినీ కూడా తప్పనిసరిగా రాజకీయ బిచ్చగాళ్ళని చేస్తామనేటటువంటి మాట ఏ మేరకు దాని కార్యరూపం దాలుస్తుందో చూడాల్సినటువంటి అంశం.